హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్ స్టార్ట్ అయినాయి. మీకు 17 నుంచి 21 వరకు. మీరు ప్లస్ మెంబర్స్ అయితే 1 డే మీకు ముందుగానే వస్తుంది ఆఫర్స్ వచ్చేసరికి. మీరు ప్లస్ మెంబర్స్ కాకపోతే మీకు ఈ రాత్రి 12 గంటల నుంచి మీకు ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. సో చాలా మొబైల్స్ మీద, చాలా గాడ్జెట్స్ మీద, మనకి ఎలక్ట్రానిక్స్ మీద, చాలా వస్తువుల మీద మనకి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. అస్సలు మిస్ అవ్వద్దు. దీనికి కావాల్సింది మీకు ఐసీసీ క్రెడిట్ కార్డ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. మీకు క్రెడిట్ కార్డ్ ఉంటే ఒక 10% మనకి ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి మీకు ఇంకా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. మనం లేట్ చేయకుండా త్వరగా మనం ఆఫర్లోకి వెళ్ళిపోదాం. ఇంకా మన ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేసిన మనకి బిగ్ సేవింగ్ డేస్ అని చెప్పి కనిపిస్తూనే ఉంది. 17 నుంచి 22 వరకు మనకి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ఇండియాకా మొబైల్ సూపర్ స్టోర్ అని చెప్పి మనకు కనిపిస్తూనే ఉంది. చాలా మొబైల్స్ మీద మనకి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిపోతే మనకి రియల్మీ నార్జో 50A మనకి 10,499కే వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ డీల్ మనకి ఈ మొబైల్ వచ్చేసరికి. మనం మీకు చెప్పాను మనకి 12,000 బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి అనుకుంటే ఇది ఒక బెస్ట్ మొబైల్. ఇది మాత్రం పక్కకి తీసుకోవచ్చు ఆ ఆఫర్లో ఈ మొబైల్ కానీ వస్తే. సో నెక్స్ట్ వచ్చేసరికి శాంసంగ్ F12 తీసుకోవచ్చు. 9,699కే వస్తుంది. శాంసంగ్ F12లోనే M12 రెండు ఒకటే. సో M12 మనకి అమెజాన్లో కనిపిస్తుంది, F12 మనకి ఫ్లిప్కార్ట్లో కనిపిస్తుంది. రెండు మొబైల్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు, బెస్ట్ మొబైల్ అవుతుంది. అండ్ రియల్మీ 8A 11,399కే వస్తుంది. బెస్ట్ డీల్ మనకి ఈ మొబైల్. ఆ ప్రైస్ మీద మొబైల్ వస్తుందంటే కనుక పక్కగా తీసుకోవచ్చు. సో ఈ మూడు మొబైల్స్ కూడా ది బెస్ట్ మొబైల్సే, తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఐఫోన్ SE 26,499కే వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మొబైల్ తీసుకోవచ్చు అంటే కొన్ని వెయిట్ చేయండి. దీనికన్నా మంచి మొబైల్స్ వస్తూనే ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే బెస్ట్ మొబైలే కానీ డిస్ప్లే సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. దీనికన్నా మీరు ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఐఫోనే కావాలని కూడా తీసుకుని తప్ప కానీ నార్మల్గా అయితే కనుక ఈ మొబైల్ అంతగా అవసరం లేదు. అండ్ రియల్మీ C11 6,074 రూపీస్కే వస్తుంది. అవసరం లేదు, ఆ ప్రైస్ సెగ్మెంట్ మొబైల్ అంతగా అవసరం లేదు. పోకో C31 మనకి 7,249 రూపీస్కే వస్తుంది. బెస్ట్ డీల్ మీకు G35 ప్రోస్తో వస్తుంది. మనకి ఒక డిస్ప్లే క్వాలిటీ కొంచెం తక్కువలో ఉంటుంది కానీ కెమెరాస్ కానీ బ్యాటరీ కానీ అన్నీ బాగానే ఉంటుంది. ఈ మొబైల్ తీసుకోవచ్చు. అండ్ రియల్మీ నార్జో 50i సో అవసరం లేదు, 17,000కి అంత అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రెడ్మీ 9A స్పాట్ 7,549 రూపీస్కి వస్తుంది. అవసరం లేదు. ఐఫోన్ 12 మినీ 41,399కే వస్తుంది. తీసుకోవచ్చు, మంచి మొబైల్ ఈ మొబైల్ వచ్చేసరికి. అండ్ రియల్మీ C25y అవసరం లేదు, ఈ మొబైల్ తీసుకోవద్దు. అండ్ రియల్మీ 8 4GB 64GB ఇంటర్నల్ మనకి 14,499కే వస్తుంది. మీకు కార్డ్ ఆఫర్ ఉంటే కనుక 13,749 రూపీస్కి వస్తుంది. బెస్ట్ డీల్ మీకు డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది, 64 కెమెరా ఉంటుంది కాబట్టి అన్ని ది బెస్ట్గా ఉంటాయి. ఈ మొబైల్ కానీ మీకు 13,000కి వస్తే పక్కాగా తీసుకోవచ్చు, 100% పక్కా. ఇంకా నెక్స్ట్ మనకి రియల్మీ GT మాస్టేషన్. దీని గురించి చదివి విని మీకే బోర్ కొట్టు ఉంటుంది, తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఒప్పో A12 అవసరం లేదు. ఇన్ఫినిక్స్ నోట్ 11S 12,399కే వస్తుంది. మీకు కార్డ్ ఆఫర్తో మనకి 12,249 రూపీస్కి వస్తుంది. తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మనకి G96 ప్రోస్తో వస్తుంది, 128GB వస్తుంది, డిస్ప్లే సైజ్ బాగుంటుంది కాబట్టి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా ఇన్ఫినిక్స్ హాట్ 11S సో 9,000కే వస్తుందంటే కనుక కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఆన్లైన్ క్లాసిక్ కానీ, వీడియో స్ట్రీమింగ్ కానీ, దేనికైనా సరే చాలా చాలా బాగుంటుంది ఈ మొబైల్. బెస్ట్ డీల్ నాకు తెలిసి ఈ మొబైల్, ఖచ్చితంగా తీసుకోండి ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా మోటో G71 మనకి సేల్ స్టార్ట్ అవుతే 19 నుంచి చూద్దాం అప్పుడు. ఇంకా రియల్మీ 9A కూడా వస్తుంది. చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ మొబైల్ గురించి. ఇది కూడా ప్రైస్ ఎంత ఎట్టబోతున్నారు చూడాలి, దాని గురించి అంతమించి ఇంకేమీ లేదు. స్పెక్స్ అయితే మనకు తెలిసిన విషయమే కానీ ప్రైస్ ఎంత ఎట్టదో చూడాలి, ఓకేనా. ఇంకా ఐఫోన్ 12 53,399కే వస్తుంది. తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనకి ఆ ప్రైస్ సెగ్మెంట్లో కార్డ్ ఆఫర్ ఉంటే కనుక మీకు ఇంకా 53,000కే వస్తుంది కాబట్టి తీసుకోవచ్చు. అండ్ పోకో M3 Pro 5G 13,249 రూపీస్ వస్తుంది. అవసరం లేదు ఆ ప్రైస్ సెగ్మెంట్లో. మీకు ఇంకో మొబైల్ ఉంది, సో అమెజాన్లో అవైలబుల్గా ఉందా, దీంట్లో ఎవరు చూస్తానో చెప్తాను మీకు. ప్రస్తుతానికైతే పోకో M3 Pro 5G అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ మనకి శాంసంగ్ గెలాక్సీ F22 సో 11,249 రూపీస్కి వస్తుంది. పక్కకు తీసుకోవచ్చు ఈ మొబైల్. మనకి AMOLED డిస్ప్లేతో వస్తుంది, 40 మెగాపిక్సెల్తో mAh బ్యాటరీ, చాలా బాగుంటుంది. ఇది కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మనకి శాంసంగ్ గెలాక్సీ M21 ఉంది, శాంసంగ్ గెలాక్సీ M32 ఉంది. ఈ మూడు తీసుకోవచ్చు. సో ఐ పిక్ వచ్చేసరికి M32 తీసుకోవచ్చు, M21 తీసుకోవచ్చు. దాని తర్వాత మనకి శాంసంగ్ F22 తీసుకోండి. ఈ మూడు బాగానే ఉంటాయి శాంసంగ్లో అయితే కనుక. ఇంకా నెక్స్ట్ మనకి రియల్మీ 8 5G అవసరం లేదు. ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే అవసరం లేదు. ఒప్పో F53s అవసరం లేదు. మోటో G60 అవసరం లేదు. రియల్మీ GT Neo 2 బెస్ట్ డీల్ మీకు సో 27,249 రూపీస్కే వస్తుందంటే కనుక ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, నెంబర్ 1 అనమాట. ఇంకా రెడ్మీ 9i సో అవసరం లేదు. ఇన్ఫినిక్స్ హాట్ 10s సో అవసరం లేదు, ఎందుకంటే ఇన్ఫినిక్స్ హాట్ 11s ఉంది కాబట్టి ఈ మొబైల్ అంతగా అవసరం లేదు. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5A సో 6,000 రూపీస్కి వస్తుందంటే కనుక జస్ట్ మీకు ఒక స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే తీసుకుని తప్పగా నార్మల్గా అయితే కనుక అంతగా అవసరం లేదు. ఒప్పో F17 Pro
చాలామంది అడుగుతున్నారు ఈ మొబైల్ కొనలేదని చెప్పి. సో అంతా బాగుంటుంది కానీ ఒక ప్రాసెసర్ కొంచెం యావరేజ్గా ఉంటుంది కానీ మిగతా అంతా చాలా బాగుంటుంది. సో వద్దు, ఇంక చాలా మొబైల్స్ ఉన్నాయి కాబట్టి అవి చూస్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ శాంసంగ్ గెలాక్సీ F42 5G మొబైల్ అవసరం లేదు ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 9499 వస్తుంది. బెస్ట్ డీల్ మీకు పక్కకి తీసుకోవచ్చు ఈ మొబైల్ వచ్చేసరికి. అండ్ రియల్మీ 8S 5G 17,249 వస్తుంది, తీసుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, ప్రాసెసర్ బాగుంటుంది, కెమెరాస్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, తీసుకోవచ్చు ఈ మొబైల్. రియల్మీ నార్జో 30 సో అవసరం లేదు, ఎందుకంటే అదే ప్రైస్ చాలా మొబైల్స్ వస్తున్నాయి కాబట్టి ఈ మొబైల్ గురించి అంతగా అవసరం లేదు. మోటో G40 ఫ్యూజన్ 13,249 వస్తుంది, బెస్ట్ మొబైల్, తీసుకోవచ్చు. మీకు డిస్ప్లేకి అంత రేట్ ఇవ్వను అంటే ఎందుకంటే అదే ప్రైస్ సెగ్మెంట్లో మనకి రియల్మీ 4G వస్తుంది కాబట్టి డిస్ప్లేకి అంత రేట్ ఇవ్వను అనుకుంటే ఈ మొబైల్ తీసుకోవచ్చు. కానీ డిస్ప్లేకు రేట్ ఇస్తాను అనుకుంటే కనుక మీరు రియల్మీ 8 4G తీసుకోవచ్చు, అది నెంబర్ 1 మొబైల్ వచ్చేసరికి. అండ్ పోకో X3 Pro మనకి 18,249 వస్తుంది, తీసుకోవచ్చు. కానీ అదే ప్రైస్ సెగ్మెంట్లో మనకి 4G అండ్ 5G చాలా మొబైల్స్ మనకి మంచి ప్రాసెస్ వస్తున్నాయి కాబట్టి, మంచి డిస్ప్లేతో వస్తున్నాయి కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఇంకా నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నోట్ 11 సో బెస్ట్ డీల్ మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో 11,749 వస్తుందంటే కనుక కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు, ఇది బెస్ట్ డీల్. ఓకేనా. ఇంకా నెక్స్ట్ మోటో G31 తీసుకోవచ్చు, మోటో G51 కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒప్పో Reno 6 5G చాలామంది అడుగుతున్నారు ఈ మొబైల్ వచ్చేసరికి. సో ఇప్పుడు అంత అవసరం లేదు, మీకు వివో V23 తీసుకోవచ్చు. ఇది రెండు ఒకలాగా ఉంటాయి, మీకు సేమ్ డిస్ప్లే సేమ్ కెమెరాస్ ఉంటాయి, కొంచెం కెమెరా మోడ్స్ మనకి దీంట్లోనే ఉంటాయి దాంట్లోనే ఉంటాయి కాబట్టి రెండు ఈక్వల్గా ఉంటాయి. ఆఫ్లైన్ మార్కెట్ ఇది ఎక్కువ, సో నడితే కనుక అంత ప్రైస్ పెట్టి కొనవసరం లేదు, నేనైతే చెప్తున్నాను. మోటో Edge 20 5G అవసరం లేదు, మోటో Edge 20 Pro సో అవసరం లేదు. iPhone 13 Pro మీ ఇష్టం, iPhone 13 మీ ఇష్టం అనమాట. ఒప్పో Reno 6 Pro 5G మీరు ఆలోచించండి, డిస్ప్లేకి మీకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను అనుకుంటే తీసుకుని తప్ప, కానీ అదే ప్రైస్ మీరు చాలా మంచి మొబైల్స్ ఉన్నాయి, ఒకసారి ఆలోచించండి. రియల్మీ GT 5G బెస్ట్ డీల్ మీకు పక్కకు తీసుకోవచ్చు ఇది వచ్చేసరికి. కానీ అదే ప్రైస్ సెగ్మెంట్లో మనకి OnePlus 980 మొబైల్ కూడా వస్తుంది, ఒకసారి ఆలోచించండి, దీనికన్నా అదే ది బెస్ట్గా ఉంటుంది. రియల్మీ X1 Max అవసరం లేదు, ఒప్పో Reno 5 Pro అవసరం లేదు, వివో V21 అవసరం లేదు, ఒప్పో F9 Pro అవసరం లేదు, Pro Plus కూడా అవసరం లేదు. అండ్ మోటో E7 పవర్ బెస్ట్, ఇది మాత్రం 6,299 వస్తుంది. మీకు 6,000లో ఒక బెస్ట్ మొబైల్ కావాలి అనుకుంటే ఈ మొబైల్ తీసుకోండి, బెస్ట్ డీల్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చరికి ఇన్ఫినిక్స్ నోట్ 10 Pro అవసరం లేదు, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5 అవసరం లేదు, GNE అవసరం లేదు, ఇన్ఫినిక్స్ హాట్ 11 తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. రియల్మీ నార్జో 30 5G అవసరం లేదు, మోటోలా E40 అవసరం లేదు, వివో, ఒప్పో, రియల్మీ X7, రియల్మీ నార్జో 30 Pro, శాంసంగ్ అవసరం లేదు. అండ్ మైక్రోమాక్స్ ఇన్ 2B 7,749 వస్తుంది, పక్కకు తీసుకొచ్చి ఈ మొబైల్ వచ్చేసరికి నో ప్రాబ్లం. అండ్ అంతే గైస్, ప్రస్తుతానికైతే మనకి అవైలబుల్గా ఉన్న మొబైల్స్ ఇవే. అన్ని మొబైల్స్ ది పర్ఫెక్ట్గా లేవు, కొన్ని మొబైల్స్ మాత్రం ది పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీకు చెప్పేది ది పర్ఫెక్ట్ అని చెప్పాను కదా, ఆ మొబైల్స్ మాత్రం తీసుకోండి. సో నెక్స్ట్ నేను అమెజాన్ గురించి చెప్తాను, ఆ మొబైల్స్ ఏమున్నాయని చెప్పి. ప్రస్తుతానికి దీంట్లో చెప్తే కనుక వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ గురించి చెప్పాను, నెక్స్ట్ మీకు అమెజాన్ గురించి చెప్తాను, చూడండి. ఓకేనా. ఈరోజు టాపిక్ ఇదనమాట. సో నెక్స్ట్ ముందుకు వస్తాను, ఆఫర్స్ వస్తూనే ఉంటాయి మీకు, సో టైం లేదు, మీకు ఆఫర్స్ ఎప్పుడప్పుడు వీడియో పెడుతుంటాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. మీరు లాస్ట్లో చూస్తే కనుక మీరు ఏదో ఒక మొబైల్ తీసుకోవాలి అనుకుంటే కనుక మీ దగ్గర ఖచ్చితంగా ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఖచ్చితంగా కావాల్సిందే. సో ఉంటే కనుక మీకు ఇంకా డిస్కౌంట్ వస్తుంది, లేకపోయినా సరే కొన్ని మొబైల్స్ మీద ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి, అవి చూడండి. ఓకే, ఈరోజు టాపిక్ ఇదనమాట. సో నెక్స్ట్ ముందుకు వస్తాను, బాయ్ బాయ్, జై హింద్.